Hello, I am Krishnavamsi. Today we will discuss about some coaching reviews. అసలు కోచింగ్లో ఏం జరుగుతుందనేది డిస్కస్ చేస్తాను. ఇది ఫ్రెషర్కి బాగా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ తీసుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ కోచింగ్లో ఉన్నారో వీళ్ళకి బాగా అర్థమైద్ది. ఎవరైతే కోచింగ్లో లేరో వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ వీడియో చాలా అంటే చాలా అవసరం. మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేసి మధ్యలో వదిలేశారనుకోండి, మీకు అసలు ఆ కోచింగ్ ఏంటనేది అర్థం కాదు. ఓకేనా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ మీలో చాలామంది కూడా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. ఫస్ట్ నేను ఏ కోచింగ్ నుంచి డిస్కస్ చేయను. మన అంటే ఢిల్లీయా, లేదంటే బెంగళూరా, లేదంటే ఇంకేదోనా, ఓన్లీ నేను ఆంధ్ర ఏపీలో ఉన్న కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్ని రిఫరెన్స్గా వాళ్ళు చేస్తున్న కొన్ని పనులు అసలు మీరు కోచింగ్ అక్కడ తీసుకోవచ్చా లేదా అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటే చాలామందికి ఫ్రెషర్గా ఉన్నప్పుడు కోచింగ్ అనేది చాలా కుతూహలం అనమాట. అంటే వాళ్ళకి కోచింగ్ అనేది ఏదో అది లేకపోతే ఈ ప్రపంచమే గడగదు, అసలు ఈ యూపీఎస్సీ క్రాక్ చేయ అన్నట్టుగా అయిపోద్ది. కోచింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గైడెన్స్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ మీరు కోచింగ్ అనేది అవసరమా అంటే కొన్నిసార్లు అవసరం, కొన్నిసార్లు అవసరం లేదు. బేస్డ్ ఆన్ ద పర్సన్స్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. ఓకే, కొంతమంది సొంతగా చదివే కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి సొంతగా చదివే కెపాసిటీ ఉండదు. సో వాళ్ళని అర్థం చేసుకొని కోచింగ్ అనేది కొంత అవసరము, కొంత అవసరం లేదు అని కూడా చెప్తాను. బట్ మనకి హైదరాబాద్లో ఏ కోచింగ్ తీసుకోవాలి, హైదరాబాద్ అనే కాదు, ఈ ఆంధ్రలో ఉన్న, విజయవాడలో ఉన్న, వైజాగ్లో ఉన్న, ఈ హైదరాబాద్లో ఉన్న ఎక్కడైనా కానీ, ఏ ప్లేస్లో అయినా కానీ మీకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ బెటరు? జనరల్గా మీకు తెలిసిన కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటో చెప్పండి నాకు, నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ నేను ఒకటి చెప్తాను, వినండి. మంచి చెప్పినప్పుడు మీరు ఎవరు తీసుకోవట్లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మొన్న కనుక ఫ్యూ డేస్ బ్యాక్ సమ్ ఇష్యూ ఏదో జరిగింది చూసారా? ఏదో సమ్ మంచికి పోయి దేనికో తగిలినట్టుంది. అదే ఏదో సామెత కూడా ఉంటుంది కదా మనకి, గాలి పోయి గువ్వ కొట్టుకున్నట్టు అంటారు కదా. సేమ్ సిమిలర్గానే మొన్న రీసెంట్గా కొన్ని ఇష్యూస్ జరిగినాయి, మీకు చూసే ఉంటారు న్యూస్లో కానీ. సో ఇక్కడ మంచి అనేది త్వరగా ఎక్కదనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఒక ఫాదర్ అనో, ఒక బ్రదర్ అనో, సమ్ ఏదో ఒక పెద్ద వాళ్ళు అనో, ఏదో సమ్ గైడెన్స్ ఈజ్ దేర్. అది ఏదో మంచి చేయాలని చెప్తుంటారు అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఆర్ నాట్. బట్ అల్టిమేట్లీ ఇట్స్ యువర్ చాయిస్. బట్ మీరేంటంటే దాన్ని తీసుకోవట్లేదు, కానీ మంచి ఎక్కినంత ఇది, అది చెడు ఎక్కినంత ఇదిగా మీరు మంచి ఎక్కించుకోవట్లేదు. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, చాలాసార్లు చేశాను, నాట్ ఈవెన్ దిస్ టైం, చాలాసార్లు. అసలు అంటే నేను అంతకుముందు కూడా ఒక వీడియో చేసి, లాంగ్ వీడియో చేసే చెప్పాను అనమాట మంచి ఎక్కదని. నేను రీసెంట్గా నేను వీడియో కూడా చేశాను కదా, మనకి అరే రియాలిటీ చెప్తే చాలామంది యాక్సెప్ట్ చేయలేక నన్ను అన్ఫాలో చేశారు, అన్సబ్స్క్రైబ్ చేశారు. 50 మెంబర్స్ దాకా వెళ్ళిపోయి ఉంటారు ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్. టెలిగ్రామ్ ఛానల్లో ఒక 20 మెంబర్స్ వెళ్ళిపోయి ఉంటారు నేను నిజం చెప్పినందుకు. సో అప్పుడు ఇంకా నిజం చెప్పాలని ఎంకరేజ్మెంట్ ఎవరికి రాదు నాకు తెలిసినంత వరకు. అంటే నిజం చెప్పాలి అన్న ఆలోచన మేబీ జనాలకి చెప్పలేరన్నమాట. సో దే వాంట్ మ్యానిపులేషన్స్, దే వాంట్ థింగ్స్, దే వాంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే నీడ్ ఎక్సాగ్రేషన్. సో నేను ఇప్పుడు మళ్ళీ నేను రియాలిటీ చెప్పడానికి వచ్చాను. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీ ఇష్టం ఇంకా అది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ డిస్కస్ చేద్దాము. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కొన్ని చూద్దాము. ఒకటి లా ఎక్సలెన్స్, రెండవది సిఎస్బి, ఇంకొకటి ఎన్లాగ్ అంటారు, ఇంకేదో చాహల్ అంటారు, రాథోడ్ అంటారు, ఇంకేదో పేర్లు ఉన్నాయి, సెస్సి ఏం పేరు, ఓకే దాన్ని ఏమంటారు, శరత్ చంద్ర అంటారు, ఇంకేదో రకరకాల పేర్లు. ఆల్మోస్ట్ మన తెలుగు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ ఒక 20-30 ఉన్నాయి లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తాను, ఏది బెటరా అనేది మీరు డిసైడ్ అవ్వండి. చివరిలో నేను అన్నింటి గురించి చెప్తాను, మీకు ఒక ఐడియా రావాలి. వాళ్ళ దగ్గర ఉన్నది తెలుసుకోండి, దెన్ ఓన్లీ యూ స్టెప్ ఇన్ అవ్వాలన్నమాట. వీళ్ళ దగ్గర జరిగే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. లిస్ట్ అయితే అన్లిమిటెడ్, ఆల్మోస్ట్ అన్లిమిటెడ్. దెర్ ఇస్ నథింగ్ పాజిటివ్. సింగిల్ ఒకదానితో ఒకటి పోలిస్తే నథింగ్ ఈజ్ పాజిటివ్. ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గానే ఉన్నాయి. ఇక కొంచెం ఢిల్లీ వాళ్ళతో పోలిస్తే, మన ఢిల్లీ వాళ్ళతో పోలిస్తే హైదరాబాద్ వాళ్ళు అసలు ఎక్కడుంటారో కూడా తెలియదు. ఓకే, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అంటే నేను ఇక్కడ చెప్తుంది యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి కాదు, యూపీఎస్సీ కోచింగ్ గురించి కాదు. ఇక్కడ యూపీఎస్సీ పేరు మాత్రం అది
బట్ వాళ్ళు ఇచ్చే కోచింగ్ మాత్రం లైక్ నువ్వు ఏ గ్రూప్ 2నో ఏ గ్రూప్ 3నో లేదంటే దేనికో ఇంకా అసలు సంబంధం లేని వాటికి ఇస్తారనమాట. సో అదే ఒకసారి డిస్కస్ చేద్దాము. లిస్ట్ అయితే అన్లిమిటెడ్గా ఉన్నాయి. జస్ట్ నేను 8 పాయింట్స్ చెప్తాను. 8 పాయింట్స్ మీరు తీసుకున్నంత వరకు తీసుకోండి, దెన్ ఆఫ్టర్ మీ ఇష్టం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒకటి ఫ్యాకల్టీ క్వాలిటీ. వీళ్ళు ఎలా ఉంటాయంటే ఫ్యాకల్టీస్ వాళ్ళు ఎప్పుడు యూపీఎస్సీ అనుభవం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఒక అకాడమికల్గా ఉంటారు. నేను చూశాను. ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే, నేను ఫస్ట్ నాకు ఒక అనుభవం ఉంది. నాకు తెలిసిన వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది ఉన్నారు. అశోక్ నగర్లో కానీ, హిమాయత్ నగర్లో కానీ, మన విజయవాడలో కానీ, లేదంటే ఈ విశాఖపట్నంలో కానీ చాలామంది ఐ హ్యావ్ ఎన్ ఐడియా. చాలామంది ఫ్రెండ్స్ తెలుసు దాంట్లో తీసుకున్నోని మోసపోయిన వాళ్ళు, లేదంటే ప్రజెంట్ వాళ్ళు ఏం జరుగుతుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది. నేను అది కాక ఒక్కదే సింగిల్గా డిపెండ్ అవ్వలేదు. అండ్ అనదర్ వన్ ఎవరి దగ్గర రెడిట్లో కానీ, కోడాలో కానీ సమ్ మెనీ థింగ్స్ నేను రివ్యూ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. నాట్ ఏ సింగిల్ సోర్స్ ఐ డిపెండ్ ఆన్ టు డూ దిస్ వీడియో. ఓకే, సో అనదర్ థింగ్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్యాకల్టీ క్వాలిటీ అన్నాం కదా. ఫ్యాకల్టీ క్వాలిటీలో ఎలా ఉంటాయంటే చెప్పాను కదా, ఒక యూపీఎస్సీకి రిలేటెడ్గా వాళ్ళ ఆలోచనలు ఉండవు. వాళ్ళేంటి ఆల్మోస్ట్ మనకి 10th క్లాస్ 9th క్లాస్ లేదంటే ఇంటర్ స్టూడెంట్ చెప్పేలా చెప్తారు. వాళ్ళకి ఏ పీవైక్యూ ఉందో, ఏది ఇంపార్టెంట్ కాన్సెప్టో, ఏది చెప్పాలో వాళ్ళకి ఏంటంటే వెళ్ళిపోవటమే. ఇంకొకటి ఏంటంటే మీరు కోచింగ్లో చూసేది ఏంటంటే డెమో క్లాస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ క్లాస్. డెమో క్లాస్ మాత్రం హై క్వాలిటీగా చెప్తారు. అసలు నువ్వు ఎక్సలెంట్ అనుకుంటావు డెమో క్లాసు. నీకు ఎప్పుడైతే యాక్చువల్ క్లాస్కి వెళ్తావో బూమ్ బుష్ అయిపోతావు. సో ఇది రియాలిటీ ఏంటంటే వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళది. అంటే డెమో క్లాస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ ఫ్యాకల్టీ అనమాట. మీరు చాలామంది ఫ్రెషర్స్ ఏంటంటే ఇది మోసపోతారు. ఎందుకంటే డెమో క్లాస్ ఒకటే వింటారు, మిగతా ఏమి వాళ్ళు వినరు అనమాట. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం అన్నీ వింటారు. సో అనదర్ థింగ్ ఈజ్ ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్స్. ఒక క్లాస్ రూమ్కి వచ్చేసరికి 150, 300 మంది. ఒక బ్యాచ్కి వచ్చేసరికి ఇలా ఉంటే డౌట్లు ఏమి అడుగుతారు, అసలు వాళ్ళకి ఎలా క్లారిఫై అవుద్ది. ఆ కంజెషన్కి అసలు చూస్తే ఆ బిల్డింగ్స్ కానీ, లేదంటే అసలు ఆ క్రౌడింగ్ కానీ క్వశ్చన్స్ అడగలేము, డౌట్స్ క్లారిఫై చేసుకోలేము. అలా అని అసలు ఆ క్లాస్ రూమ్ చూస్తే అదొక రకమైన సెమినార్ వల్ల ఉంటుంది అంతే. అది కోచింగ్ మన ఇన్స్టిట్యూషన్ నేర్చుకోవడానిలా ఉండదు. సో దెన్ అవర్ మనీ ఈజ్ వేస్టెడ్, అంతే కదా. మనం ఎంత కడతాం చెప్పండి. ఆల్మోస్ట్ ఇప్పుడు జనరల్గా వీళ్ళు కోచింగ్ కూడా 80 నుంచి 150 నుంచి 150 వరకు తీసుకుంటున్నారు. 145 అంత ఉంది. ఇంకా కొన్ని అయితే సిఎస్బి అయితే 160 అంటున్నారు, 2 లక్షలు కూడా అంటున్నారు. వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా కొత్త బ్రాంచ్లు కూడా ఓపెన్ చేస్తున్నారు వీళ్ళైతే. సో అనదర్ థింగ్ ఈజ్ అండ్ థర్డ్ పాయింట్, ఓకే, అవుట్డేటెడ్ నోట్స్. మీరు అనుకుంటారు చాలామంది వీళ్ళు నోట్స్ ఇస్తారు, మీకు ఏంటంటే వాళ్ళు ఒక ఫోమో క్రియేట్ చేస్తారు, ఒక ఫియర్ ఏంటంటే అన్ని మెటీరియల్స్ అన్నీ చూపిస్తారు. అంటే వామ్మో ఇన్ని చదవాలా, అరే బుక్స్ చూడరు ఎలా ఉన్నాయో, అన్ని ఎల్లో బుక్స్లో ఉంటాయి. విచిత్రం ఏంటంటే అక్కడ అసలు నోట్స్ అనేది అప్ టు డేటెడ్గా ఉండదు. అసలు కరెంట్ అఫైర్స్ ఉండవు. ఓకే, టూ మెనీ బుక్స్ ఉంటాయి. అసలు ఏ బుక్ అసలు ఒక టాపిక్కి ఎన్ని ఉంటాయో కూడా, ఎలా డిజైన్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. సో అది రియాలిటీ ఏంటంటే. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ టెస్ట్ సిరీస్. మీరు టెస్ట్ సిరీస్ చూసుకుంటే వాళ్ళ ఎవల్యూషన్ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే అనుభవం ఉంటుంది, లేని వాళ్ళ గురించి నేను చెప్తాను చూడండి. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఈరోజు రాస్తే వాళ్ళు 2-3 వారాలకో ఇస్తారు మీరు రాసింది. అండ్ వాళ్ళు ఎవాల్యూట్ చేసింది కూడా సేమ్ ఉంటుంది. ఏమనంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ గుడ్, ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్, దిస్ ఈజ్ వాగుటమ్, దీస్ 3 words, లేదంటే ఫెయిర్ ఆన్సర్, ఫెయిర్ ఇంట్రడక్షన్, ఫెయిర్ బాడీ, ఫెయిర్ కన్క్లూజన్. ఇవే పేర్లు ఇంకా కంప్లీట్గా అయ్యే రిపీట్ అవుతూ ఉంటాయి. దెర్ ఈజ్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. ఒక పర్టికులర్ రివ్యూ ఉండదు అనమాట. నువ్వు రాసిన ఆ పాయింట్ కరెక్టో కాదో కూడా డిస్కస్ చేయరు వాళ్ళు, అంతే. అది రియాలిటీ అనమాట. సో ఇది అక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మార్క్స్ కను యూపీఎస్సీకి దాన్ని ఏమంటారు, ఆ యాక్చువల్ మార్క్స్కి అసలు సంబంధం ఉండదు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ ఉందనుకో, యూపీఎస్సీ మహా అయితే హైయెస్ట్ 4 ఇస్తుందేమో. కానీ వీళ్ళు ఎన్ని ఇస్తారో వాళ్ళకి కూడా తెలియదు, ఎంత ఇవ్వాలో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఫ్యాకల్టీస్ ఆర్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఫ్రమ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, నాట్ యూపీఎస్సీ రిలేటెడ్. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే టీచింగ్ అనుభవం ఉంటుంది, బట్ నాట్ రిలేటెడ్ టు యూపీఎస్సీ. మనకి కావాల్సింది యూపీఎస్సీ రిలేటెడ్గా ఉండాలి. ఎందుకంటే యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ వ్యాస్ట్. మనకు అలాంటిది ఒక ఓషన్లో ఉన్నామంటే దానికి కన్సాలిడేట్ చేసి ఈజీగా చెప్పగలిగేటోళ్ళు ఉండాలి.
కానీ ఈ లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో అది ఫెయిల్ అవుద్ది మ్యాక్సిమం. అండ్ 5th పాయింట్, ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. జనరల్గా వీళ్ళు ఏం జరుగుద్దంటే ఒక టైం టేబుల్ ఉండదు ఫస్ట్. అండ్ రెండో థింగ్ ఏంటంటే మీకు స్టార్టింగ్లో జాయిన్ అప్పుడు ఏం చెప్తారంటే మొత్తం ఇంటిగ్రేటెడ్గా చెప్తారు. అంటే జిఎస్ అంటారు, సిసాట్ అంటారు, ఇంటర్వ్యూ అంటారు, తర్వాత ఇంకేదో అంటారు. దీంట్లో ఒక్కటి కూడా నీకు ఒక టైం టు కంప్లీట్ చేయరు. నీకు జిఎస్ అయితే 8 to 9 months కంప్లీట్ చేస్తారంటారు, సిసాట్ 4 monthsలో కంప్లీట్ చేస్తా అంటారు. కానీ వాళ్ళు చెప్పిన టైంలో అసలు జరగదు. దట్టు సిలబస్ కూడా అవ్వదు. ఐ మీన్ ఆ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు సిలబస్ కూడా తెలియదని ఇది అయిపోతారు అనమాట. ఎలా ఉంటుందంటే మనం ఏదో కాలేజీకి వెళ్తాం కదా, కాలేజీకి వెళ్ళి అలా వెళ్ళి బంక్ కొట్టి అలా వద్దా నిద్రపోయి వస్తుంది చూసావా, సిమిలర్గానే ఉంటుంది ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కూడా. 150-200 మంది 300 మంది ఉంటారు దాంట్లో. క్లాస్ రూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతగా ఉండదు. ఓకే, మరి కోచింగ్ ఫీజు మాత్రం చాలా దొబ్బేస్తారు. అండ్ అందర్ థింగ్ ఈజ్ ర్యాండమ్ ఏదో టాపిక్ ఉంటుంది, ఆ ర్యాండమ్గా ఆ టాపిక్ని డిస్కస్ చేసేస్తారు ఒక రోజు, ఏదో రోజు అసలు దానికి సంబంధం ఉండదు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ స్ట్రక్చర్ ప్రిపరేషన్లో ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా రాయాలో వాళ్ళకి ఒక ఐడియా ఉండదు అనమాట ఫస్ట్. అది రియాలిటీ. మరి ఏం చేయలేము వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరూ మోస్ట్లీ సీనియర్ ఫ్యాకల్టీస్. అంటే ఏ విధంగా సీనియర్స్ అంటే ఎకడమికల్గా సీనియర్స్. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈవెన్ సీనియర్స్ అని కూడా చెప్పకూడదు అనమాట. ఓకే, వాళ్ళు ఎకడమికల్గా కొంచెం బాగా ఐడియా ఉందంతే, కానీ యూపీఎస్సీలో వాళ్ళు పట్టొచ్చింది లేదు. సో అది యూ షుడ్ రియలైజ్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఫ్రెషర్స్ లేదంటే అక్కడికి వెళ్ళి మోసపోయిన వాళ్ళు ఇవే అన్నీ తెలుసు అనుకుంటారు ఆ కోచింగ్ వాళ్ళకి. కానీ విచిత్రం ఏంటంటే ఈ లోకల్ కోచింగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకుంటారు రిసోర్సెస్ ప్రాఫిట్ కోసం. అంటే వాళ్ళు పెద్ద ఢిల్లీ నుంచి లేదంటే యూపీఎస్సీలో అనుభవం వాళ్ళు తెప్పించుకోరు అనమాట అక్కడికి. ఎకడమికల్గా ఒక 20-30,000 ఇచ్చేసి వాళ్ళని చక్కగా 20 కూడా ఇస్తారు లేదా నాకు డౌట్. ఏదో ఫ్యాకల్టీ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్కి కానీ జియోగ్రఫీకి కానీ సమ్ అంతా కలిపి ఒకళ్ళే ఉంటారు అనమాట. అసలు మొత్తం ఒకిద్దరే మొత్తం అసలు యూపీఎస్సీ సబ్జెక్ట్స్ అని చెప్పేస్తారు. అలా ఉంటుంది. ఒక టూ సబ్జెక్ట్స్ 2 టీచర్లు చెప్తుంటే అర్థం చేసుకోండి మీరు ఎలా ఉంటుందో. నెక్స్ట్ 6th, టూ మచ్ డిక్టేషన్, నో టీచింగ్. దిస్ ఈజ్ రియాలిటీ. అండ్ అనదర్ మోర్ డిబంకింగ్ రియాలిటీ ఈజ్ డిక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ డిక్టేషన్లో కూడా ఎలా ఉంటుంది అంటే పీపీటీ చూసి డిక్టేషన్ చేస్తారనమాట. లేదా అసలు టీచింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ లిటిల్ టీచింగ్ అని కూడా చెప్పొచ్చు. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వెరీ లెస్ అనమాట. నీకు కంపేర్ చేస్తే వాళ్ళ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందో లేదో కూడా నాకు డౌట్ అనమాట. నేను ఒకసారి చూశాను కూడా. ఎక్కడంటే పేరు చెప్పను, నేను డెమో క్లాసుకు తీసుకున్నాను. అది నేను కాదు, మా ఫ్రెండ్ తీసుకుంటే 20,000 కట్టాడు స్టార్టింగ్లో. ఓకే, అది ఆప్షనల్గా తీసుకున్నాను, ఆప్షనల్ అది. సో నేను చూశాను అనమాట. చూస్తే నాకు అర్థమైందనమాట వాళ్ళ కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే, దెన్ నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో హైప్ మనీ టాక్టిక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్టార్టింగ్లో ఏం చెప్పారు, అంత ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తామంటారు. అంటే నీకు దాన్ని ఏమంటారు, ఈ జిఎస్ అని, ఎస్ఐ అని, సిసాట్ అని, ఇంటర్వ్యూ అని అన్నీ కలిపి, కరెంట్ అఫైర్ అని అన్నీ కలిపి ఇస్తామంటారు. కానీ ఒక్కసారి నువ్వు జాయిన్ అయిన తర్వాత నీకుతో చిన్న ట్రిక్ వేస్తారనమాట. ఏంటంటే నీకు ఎస్ఐ కావాలంటే ఫీజు కట్టాలి, టెస్ట్ సిరీస్లు కావాలంటే ఫీజు కట్టాలి, సిసాట్ కావాలంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాలి, మళ్ళీ సిసాట్కి కూడా ఎక్స్ట్రా టెస్టులు, ఆ టెస్టులకు కూడా ఫీజు కట్టాలి. అన్నిట్లకి అసలు మీరు ఎక్కడైతే మోసపోతారంటే ఇక్కడే అనమాట. వీళ్ళు ఇచ్చే మనీ టాక్టిక్స్లో మీరు బ్లాస్ట్ అయిపోతారు మాటలో చెప్పాలంటే. ఓకేనా. దెన్ వాళ్ళు ఇంకో మాట చెప్తుంటారు అనమాట, మీరు వినండి, నేను ఇది రాశాను. ఇఫ్ యూ ఫాలో అస్ యూ విల్ గెట్ సక్సెస్ అనమాట. లేదంటే ఏ స్ట్రక్చర్డ్ ప్లాన్ గ్యారంటీ సక్సెస్ అంటారు, అవర్ స్ట్రక్చర్ ప్లాన్ ఈజ్ గ్యారంటీ సక్సెస్ అంటారు. ఇలాంటివి చూసి మోసపోకండి. వీళ్ళు మనీ టాక్టిక్స్ అనమాట, అక్కడ ఏం ఉండదు. ఇంకొక మనీ టాక్టిక్ చెప్పిన, లాస్ట్ 10 సీట్లే ఉన్నాయి అంటారు. నిన్ను ఒక హర్రీ క్రియేట్ చేస్తారనమాట. 10 సీట్లు ఏంటి, వాడు బిజినెస్ చేస్తున్నాడు, ఆ 10 సీట్లు ఎందుకు పెట్టుకుంటాడు, నీకు అలా క్రియేట్ చేస్తారనమాట. ఫీజు పెరిగిపోద్ది నెక్స్ట్ వీక్ నుంచి అంటారు. అలా ఏం ఉండదు. వాళ్ళు చిన్న హరీ క్రియేట్ చేస్తారనమాట. ఎప్పుడన్నా చూడండి, ఇది జనరల్గా ఈ టాక్టిక్ అనేది మన హైదరాబాద్లోనే కాదు, అందరూ చేసేదే టాక్టిక్ ఇది. లాస్ట్ 10 slots 10 seats ఫీజు పెరిగిపోద్ది నెక్స్ట్ రోజు నుంచి, హర్రీ చేసేస్తారనమాట. ఈ దాంట్లో ఇదైపోయిన వాళ్ళు చాలామంది ఉంది. అండ్ లాస్ట్ 8th పాయింట్ నేను చెప్పాలనుకుంది, రిజల్ట్స్ చాలా ఎక్సాగ్రేట్ చేస్తారు. ఆ టాపర్ ఏదో జనరల్గా ఫుల్గా కోచింగ్ తీసుకుని ఉండరు, జస్ట్ ఏదో టెస్ట్ సిరీస్ లేదా ఏదో సమ్ ఇంటరాక్షన్ చేస్తామో లేదంటే ఇంకేదో ఏదో పర్పస్ మీద వస్తే అది కంప్లీట్గా అతన్ని బ్యానర్ మీద యూజ్ చేసి
చేసేస్తారనమాట. ఇది మా ర్యాంకర్ మా ఓడు అని చెప్పుకుంటారు. ఈ ఫ్రెషర్ ఏమనుకుంటారంటే, అరే నీ ఇక్కడ తీసుకున్నారంటే మనదే ఇదంతా, అసలు ఇంత కోచింగ్ ఈయన తీసుకున్నారంటే మనకెంత అనే ఫ్రెషర్‌కి మైండ్ సెట్ ఉంటది. సో, ఈ మైండ్ సెట్ వల్ల ఇబ్బంది పడతారనమాట. అక్కడ జరిగేదొకటి, అయ్యేదొకటి. చెప్పాను కదా! సో, లాట్ ఆఫ్ ఒక రకమైన మీకు మ్యానిపులేషన్ క్రియేట్ చేస్తారనమాట. మొత్తం ఫ్రెషర్స్‌ని ఫూల్ చేస్తారు. ఇదే బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే, అంటే వాళ్ళు టాపర్స్ అనేది అక్కడ తీసుకోరు. బట్ తీసుకున్నారని క్రియేట్ చేస్తారనమాట. ఓకే. దీస్ ఆర్ సమ్ బిగ్గెస్ట్ 8 స్కామ్స్ ఇన్ యూపీఎస్‌సి లోకల్ యూపీఎస్‌సి కోచింగ్స్. ఓకే. సో, నేను చెప్పాలనుకుందేందంటే, మీరొకటి గుర్తుపెట్టుకోండి. నేనిప్పుడు మొత్తం సమ్మరైజ్ చేసి చెప్తాను చూడు. ఒకటి ఫ్యాకల్టీ క్వాలిటీ ఉండదు. రెండోది ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్స్. మూడోది ఔట్‌డేటెడ్ నోట్స్. నిజమే అది. టెస్ట్ సిరీస్‌లు అసలు వాటిని చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసింది. అండ్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. అసలు ప్రిపరేషన్ స్ట్రక్చర్‌గా ఉండదు. అంటే ఇన్ టైమ్ సిలబస్ కంప్లీట్ చేయరు. ఎప్పుడెప్పుడు ఫినిష్ చేయాలో కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. అండ్ టూ మచ్ డిక్టేషన్ ఉంటది. ఓకే. లిటిల్ టీచింగ్ ఆర్ నో టీచింగ్ ఆర్ నో కాన్సెప్చువల్ క్లారిటీ. అండ్ ఓవర్ హైప్ ఇన్ సోషల్ మీడియా. అండ్ రిజల్ట్స్ ఆర్ ఎగ్జాగరేటెడ్. దీస్ ఆర్ సమ్ 8 పాయింట్స్ ఐ టుక్ ఫ్రమ్ ద and different opinions with my friends and all the people living in the some people living in the అశోక్ నగర్ అండ్ హిమాయత్ నగర్ అనుకుంటా. ఓకే. నేను తీసుకున్నాను. బట్ వాళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. ఇక ఢిల్లీతో పోలిస్తే వీళ్ళు చాలా అంటే చాలా లో గ్రేడెడ్లో ఉంటారు. అండ్ ఇప్పుడు మీరేంటంటే ఎక్కడ తీసుకోవాలి అనేది నీ ఇష్టం. నేను ఇన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడ తీసుకుంటావు అనేది నీ ఇష్టం. అండ్ నాకు ఇప్పుడు ఢిల్లీలో తీసుకోవాలనుకుంటే నాకు అంత మనీ అఫోర్డబుల్గా ఉండదు. సో, నాకు లోకల్ కోచింగ్లో తీసుకుంటారంటే లోకల్ కోచింగ్లో కూడా సమ్ బెటర్గా ఉన్నాయి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నీకు సెల్ఫ్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ స్టడీ ఈజ్ బెటర్. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉంటాయంటే, ఈ లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఎక్సాగ్రేట్ చేసేసి అంటే టూ ల్యాగ్ చేసేస్తుంటారు. కాన్సెప్ట్స్ కూడా నీకు అప్ టు డేటెడ్గా ఇవ్వరు అనమాట. ఓకేనా. ఫౌండేషన్లో వెళ్తే సో మళ్ళీ విచిత్రం ఏంటంటే, ఈ ఫౌండేషన్ అంటారు, అడ్వాన్స్డ్ అంటారు, సెమీ అడ్వాన్స్డ్ అంటారు, ఫుల్ అడ్వాన్స్డ్ అంటారు, ప్రో అడ్వాన్స్ అంటారు, ఎక్సలెంట్ అడ్వాన్స్ అంటారు, సుపీరియర్ అడ్వాన్స్ అంటారు. అసలు దెర్ ఈజ్ నో ఎండ్ టు దీస్ కోచింగ్. ఓకే. సో మీరేంటంటే డెమో క్లాస్ కాకుండా మిగతా అక్కడున్న కోచింగ్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోచింగ్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడండి. వాళ్ళకి ఏదో ఒకటి అవసరమైతే కొంచెం అక్కడ తీసుకుంటున్న వాళ్ళతో కొంచెం ఏదైనా టీయో ఏదో ఇప్పించేసి వాళ్ళకి కొంచెం మంచిగా ఉండి వాళ్ళ నిజాయితీ చెప్పించుకునేలా చూడండి. ఏది పర్లేదు, ఏది బెటరు, అంటే స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆ కోచింగ్లో ఉన్నది తెలుసుకొని దెన్ ఓన్లీ స్టెప్ అవ్వండి. ఓకే. అప్పుడు క్లారిటీ ఉంటుంది. మీరు మనీ కట్టిన దానికి విలువ ఉంటుంది. నాకు 30,000 కట్టాను, 40,000 కట్టాను, 50,000 కట్టాను, ₹1,00,000 కట్టాను, 2,00,000 కట్టాను, 10,00,000 కట్టాను అన్నా కానీ వితౌట్ ప్రాపర్ స్ట్రక్చర్డ్ కోచింగ్ యూపీఎస్సీ అనేది ఇంపాసిబుల్. నాట్ కోచింగ్, గైడెన్సీ. నువ్వు గైడెన్సీకి ఎంత కట్టినా కానీ ఇంపాసిబుల్. ఓకే. స్ట్రక్చర్డ్గా ఉండాలి, ప్లానెడ్గా ఉండాలి. వీళ్ళు మ్యానిపులేషన్స్కి మీరు గురవుతే మీరు ఫ్రెషర్స్కి చాలా ఇదవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా ఛానల్ గురించి చెప్పాలి ఏంటంటే, ఐ హ్యావ్ ఏ క్లారిటీ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, మీలో చాలామందికి ఈ నా ఛానల్ అనేది ఏం చేయాలో ఉపయోగపడదు, ఏం చేయకూడదో ఎక్కువగా ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడు చెప్పేది ఏం చేయాలో అనేది చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాట్ మేక్ మీ యూనిక్ ఈస్ ఏం చేయకూడదో చెప్పడానికి నేను ట్రై చేస్తుంటాను. అంటే నాకు ఒక నీష్ కావాలి. సో నా యూనిక్నెస్ నేను ఫైండ్ చేసుకున్నాను. దట్ ఈస్ పీపుల్ షుడ్ నాట్ డూ వాట్ అదర్స్ డూయింగ్. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ని వీళ్ళు చేయకూడదు. ఓకే. ఏం చేయకూడదో చెప్తాను. ఆల్రెడీ ఏం చేయాలో అనేది బోల్డ్ అన్ని టాపర్ సెషన్స్ కానీ, కోచింగ్ క్లాస్ రూమ్ లైక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, గూగుల్ కానీ, చాట్‌జిపిటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా ఉన్నాయి. బట్ వాట్ మేక్స్ మీ యూనిక్ ఈస్ ఐఎమ్ సేయింగ్ డోంట్ డూ దీస్ థింగ్స్. ఓకే. ఏం చేయకూడదో చెప్తుంటాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు విన్నారంటే మీకు సీరియస్నెస్ అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మీకు ఏమన్నా ఇంకా డౌట్స్, ఐ మీన్ సీరియస్గా నేను ఏదైనా రికమెండ్ చేయాలంటే నేను నా అంతరికి నేను ఎవాల్యూట్ చేస్తాను ఏ కోచింగ్ బెటర్ అనేది. సో దాన్ని రికమెండ్ చేయాలంటే మీరు కోచింగ్ అని కామెంట్ చేయండి. దెన్ నేను మీకు పంపిస్తాను. నేను ఏదో ఒకటి చెప్తాను. అంటే నేను తీసుకున్నది రివ్యూ చేస్తాను. దెన్ మీరు కూడా అప్పుడు రివ్యూ చేయొచ్చు మీ పర్సనల్గా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.